నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 32వ రోజు రెస్క్యూ బృందాల సహాయక చర్యల్లో 2వ మృతదేహాన్ని వెలికితీసినట్టు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ వెల్లడించారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్గా నిర్ధారించారు. దాదాపు 18 రెస్క్యూ బృందాలు సొరంగంలోని 13.5వ కిలోమీటర్ సమీపంలో మినీ జేసీబీ ద్వారా మట్టిని ఇతర శకలాలను తొలగిస్తున్న సందర్భంగా ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని కనుగొని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ప్రత్యేక అంబులెన్స్లో సొంత ఊరికి తీసుకెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. మిగిలిన 6 మంది కార్మికులను గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో భాగంగా 2వ మృతదేహాన్ని కూడా గుర్తుపెట్టడం జరిగింది. హాస్పిటల్కి పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.